అందరికీ నమస్కారం. ఈరోజే బుధవారం, లక్ష్మీ పంచమి. చాలా మంచి రోజు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదన కూడా పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా గుమ్మం దగ్గర లక్ష్మీ పంచమి రోజున ఈ పరిహారాన్ని కనుక మనం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన మనకుండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, ఎన్నో రకాల బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర శ్రీ పంచమి రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మనం కనుక వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చైత్రశుద్ధ పంచమి తేదీన లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా మీరు కనుక దీపం పెడితే చాలు, ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. పంచమి తేదీ ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకులు కానీ ఒక రావి ఆకులు కానీ వేయండి. ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదలో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోని ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఏ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసే దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఎంతో పవిత్రమైన పంచమి తేదీ ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇలా దీపాన్ని కనుక వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందే సంతోషంగా ఏ రోజు పెట్టే దీపంలాగే ఈరోజు కూడా దీపం పెట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది. అవసరాలు తీర్చుకోగలుగుతాం. ఆపదల నుంచి గట్టెక్కించడం అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతూగడం ఎంతో సమయం పట్టదు. అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఈరోజు ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని వివిధ రకాల పూల మాలికలతో అలంకరించుకోవాలి. కవలములతో అమ్మవారికి అర్చిస్తూ ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పంచమి రోజు ఏ విధమైన నియమ నిష్టలతో పూజించడం వల్ల దరిద్రం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ చైత్రశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం. ఈరోజు అనంత వాసునికి తాక్షక కర్కోటక శంకర కూలిక పద్మ అని మహానాగులని స్మరించి పాలు నెయ్యి నివేదించాలి. పవిత్ర శుద్ధ పంచమి నాగ పంచమి లక్ష్మి
పంచమి అని పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలను కలుగుతాయి. రాహుకేతు దోషాలు 144 రకాల సర్పదోషాలు అన్నీ పోయి మీకు కలిసి రావాలి అంటే ఈరోజు మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంట నాగుల విగ్రహంపై పాలు పోయండి. పాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత నీళ్లతో కడిగి జంట నాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లాలి. పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధము కుంకుమ అద్ది ఆ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహం పైన వేయాలి. తర్వాత జంట నాగుల విగ్రహాల దగ్గర 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తర్వాత జంట నాగుల విగ్రహాలతో దగ్గర జిల్లేడు ఆకును మంచి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. అలాగే విగ్రహాల దగ్గర నైవేద్యంగా పెట్టాలి. ఈ నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు. ఈరోజు ఎవరు మాంసాహారం వండకూడదు, తినకూడదు. ఏ రూపంలోనైనా తినకూడదు. అలాగే మాంసాహారం తినకూడదని కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవి కోపం వస్తుంది. అంతేకాకుండా పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు, బీరకాయ పాలు పోసి వండిన కూరలు తింటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నాగదోషాలు కష్టాలు పోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను ఖచ్చితంగా వండుకోండి. కుటుంబం అంతా ఆ కూరలను తినండి. ఇలా తింటే జన్మలో ఉన్నటువంటి దరిద్రాలు పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఇక లక్ష్మీ పంచమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లడం వలన అద్భుతమైన ఫలితం వస్తుంది. అందుకే మీరు లక్ష్మీ పంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉంటే వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని క్లీన్గా చేసేటప్పుడు మనం ఉప్పు పసుపును కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది. ఇంట్లో మనకు తెలియకుండానే ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన గిద్దల ముగ్గు వేయాలి. ఇక అనంతరం మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించండి. నల్లటి వస్త్రాలను లక్ష్మీ పంచమి రోజున ధరించకూడదు. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయండి. ఏమీ లేదు, లక్ష్మీదేవి పటాన్ని చక్కగా నిండుగా లక్ష్మీ పంచమి రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. అలా అలంకరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడింది. అందుకే మీరు గుమ్మానికి ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి. నిండుగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పుష్పాలు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉండేలాగా అలంకరించుకోవాలి. అలానే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా అలంకరించుకోవాలి. అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన చేయడం, అరటిపండు నైవేద్యంగా పెట్టడం, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని అస్సలు వదిలిపెట్టదు. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే మీరు ఇలా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఇక అనంతరం తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే తులసి కోట నీటిని సమర్పించాలి. ఆ తర్వాత తులసి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే తులసి పూజ పూర్తవుతుంది. ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వాళ్ళకు మంచి జరుగుతుంది. చాలా గుమ్మం దగ్గర ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోయే పరిహారాన్ని చేయండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సిన పరిహారం. చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో లక్ష్మీదేవి ఈ భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మనం ఈ పరిహారం చేయడం వల్ల మనం ఆచరించడం వలన మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. అందుకే మీరు లక్ష్మీ పంచమి రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటిగా పడుతూ ఉంటుంది కదా, అంటే 6 గంటల సమయంలో ఈ పనిని చేయండి. ఇలా చేసిన వారి ఇంట్లో తప్పకుండా తల్లి ప్రవేశిస్తుంది. వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుంది.
ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, వారిని ముందుండి నడిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి సంపాదన పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది. కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదో, మాకు అస్సలు సంపాదన పెరగడం లేదు, అమ్మవారి అనుగ్రహం అనేది అస్సలు కలగడం లేదు అని బాధపడేవారు, ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఈరోజు గుమ్మం దగ్గర ఈ ఒకటి చల్లడం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కనుక ఈరోజు సాయంత్రం ఒక చిన్న గాజు గ్లాసులు కానీ, నార్మల్ గ్లాసులు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల పాలు పోయండి. పచ్చి పాలు అయినా సరే, కా కాసి చల్లార్చిన పాలు అయినా సరే 2 టీ స్పూన్లు తీసుకోండి. అందులో చిటికెడంతా కుంకుమ పసుపు వేయండి. అలా పోసేసిన తర్వాత 5, 6 చుక్కల అత్తరును పోయండి. అత్తరు ఉంటే అత్తరు పోయండి, లేదంటే మీరు రోజ్ వాటర్ని కూడా పోయవచ్చు. రోజ్ వాటర్ కూడా ఇంట్లో లేదనుకుంటే కనుక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, గులాబీ పూల రేకులు, అవి కూడా వేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపి వేసి తర్వాత గుమ్మం దగ్గర చిలకరించాలి. ఇటు 2 చుక్కలు, అటు 2 చుక్కలు, కుడివైపు ఎడమవైపు 2 చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది. ఇలా పాలను గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించడం వలన, ఇలా చల్లడం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాము కదా, అవేంటంటే ఇంకా మనకు పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ అనేవి తెచ్చిపెడతాయి. మన జీవితాన్ని మార్చేస్తాయి. చాలా వరకు మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. గుమ్మం దగ్గర ఇలా చల్లడం వల్ల అయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. కుంకుమ పసుపు మంగళకరమైనవి, చాలా శుభకరమైనవి, శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తాయి. అలానే అత్తరు లక్ష్మీదేవి రాధను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆచరించడం ఈరోజు సంధ్యా సమయంలో లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు, మనం గుమ్మం తొక్కకూడదు. నార్మల్గా లక్ష్మీ పంచమి అనేది కాదు, మిగతా రోజుల్లో కూడా గుమ్మంపై కూర్చోవడం, నిద్రించడం, తొక్కడం లాంటివి చేయకూడదు, కూర్చోకూడదు. గుమ్మాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. గుమ్మంపై కూర్చోవడం, తొక్కడం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా నివాసాన్ని ఏర్పరచుకోలేదు, ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అందుకే మీరు గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి. మన ఇంటిని మంచి జరగాలని, చెడు పోవాలని గుమ్మం నుంచే జరుగుతుంది. కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మంచి మనకు చేకూరుతుంది. కాబట్టి ఆచరించండి. అలాగే లక్ష్మీ పంచమి రోజున మనం పాత బట్టలను వేసుకోకూడదు. అలాగే పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే, నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. కనుక ఖచ్చితంగా ఈ లక్ష్మీ పంచమి రోజు కూడా చల్లడం వల్ల శుభ ఫలితాలు పొందుతాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.